ఏపీ డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ తెలుగు టెక్స్ట్ బుక్ 7th క్లాస్. ఫస్ట్ క్వశ్చన్, మర్రి చెట్టు పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? మర్రి చెట్టు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సహానుభూతి. మర్రి చెట్టు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. నెక్స్ట్ క్వశ్చన్, మాయాకంబలి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మాయాకంబలి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ స్వభావం. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి క్రింది వానిలో? చదువు విశిష్టత. అక్షరం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. నెక్స్ట్ క్వశ్చన్, పద్య పరిమళం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి క్రింది వానిలో? నైతిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, పద్య పరిమళం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది క్రింది వానిలో? శతక ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, చిన్ని శిశువు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? పదకవిత ప్రక్రియకు చెందినది చిన్ని శిశువు పాఠ్యాంశం. నెక్స్ట్ క్వశ్చన్, మాయాకంబలి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది క్రింది వానిలో? జానపద కథా ప్రక్రియకు చెందినది మాయాకంబలి పాఠ్యాంశం. నెక్స్ట్ క్వశ్చన్, మర్రి చెట్టు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? స్వాగతం ప్రక్రియకు చెందినది. మర్రి చెట్టు పాఠ్యాంశం స్వాగతం. నెక్స్ట్ క్వశ్చన్, అజమాయిషి ఎవరి యొక్క రచన క్రింది వానిలో? రావినూతల ప్రేమకిశోర్ యొక్క రచన ఇది. అజమాయిషి అనేది రావినూతల ప్రేమకిశోర్ యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్, శృంగార మంజరి ఎవరి యొక్క రచన క్రింది వానిలో? తాళ్లపాక అన్నమయ్య యొక్క రచన ఇది. శృంగార మంజరి అనేది తాళ్లపాక అన్నమయ్య యొక్క రచన. ఇవి కొన్ని ముఖ్యమైన 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.